కనికరంగల దేవ, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆలోచనకర్త బలమైన దేవ, నిత్యుడవగు తండ్రి, సమాధానమైన అధిపతివైన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి, అన్ని నామముల కన్నా పైనామం నీది ప్రభా, అన్ని నామముల కన్నా ఘనమైన నామం యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. సర్వోన్నతిని చాటు నివసించువాడు నాయన, సర్వశక్తిని విశ్రమించువాడను దేవా నీకు స్తోత్రములు నాయన. ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఇజ్రాయేల్ దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సంఘమునైనా శిరస్సుగా మీరుంటుండగా ప్రభా, అవయములుగా మేమున్నాం దేవా నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క అవయముని విడుదల విమోచన దయచేయండి ప్రభా. సంఘమంతా నీ రక్తం క్రిందికి అప్పచెప్తాం ప్రభా. సంఘం శిరస్సుగా మీరుంటుండగా ప్రభా, నీ కృప, నీ సన్నిధి, నీ యొక్క వాత్సల్యం పట్ల వందనాలు చెల్లిస్తున్నాం దేవా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, వేలాది దూతలతో కొనియాడబడిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నా ప్రభా, నా గొర్రెలు నా స్వరం వినుగా కానీ మీరు చెప్పి ఉన్నారు ప్రభా. మీ గొర్రెలుగా మేము ఉంటుండగా ప్రభా, మీ యొక్క స్వరం మేము వినులాగా నీ కృప దయచేయండి నాయన. నీ యొక్క స్వరం మేము వినులాగా నీ కృప మాకు దయచేయండి దేవా. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. సర్వశక్తి మంత్రవి నీతి మంత్రమైన దేవానికి స్తోత్రాలు ప్రభా. నీతి మంత్రి సభలో పాపలు నిలవలేరని మీరు చెప్పి ఉన్నారు ప్రభా. అవును ప్రభా, ప్రతి ఒక్క పాపంని నీ రక్తం క్రిందికి అప్పచెప్తున్నాం ప్రభా. తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. సర్వోన్నతుడివి, మహోన్నతుడివి, మంచి కాపరి నీకు వందనాలు. పచ్చి గల చోట్ల పరుండ చేయని దేవానికి స్తోత్రములు నాయన. శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని నడిపించిన ప్రభా నీకు వందనాలు ప్రభా. తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం పట్ల వందనాలు ప్రభా. ఆకాశ పక్షులు చూడండి, అవి తగు కోయము కోట్లలో కూర్చుకొని అన్నావు ప్రభా. వాటికంటే గొప్ప శ్రేష్ఠులుగా మమ్మల్ని ఏర్పరచుకున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా. రివర కురుదర మందర వరి కురుదరమ శిఖరదర మందర వరి కరవర రిమోదలర మందుర్యాలరమ శిఖిరిదర అందర వరి కరవర. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. సర్వోన్నతిని చాటు నివసించేవాడు నా తండ్రి, సర్వశక్తి నీడల విశ్రమించేవాడన్న యేసయ్యా నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా నీ యొక్క బిడ్డలు ప్రభా ఆరాధిస్తుండగా ప్రభా, నీ ఆత్మ బిడ్డల మీద కుమ్మరించండి ప్రభా. తండ్రి, నేను శాంతి ప్రియని ప్రభా, కీర్తిని నా తండ్రి నీ రక్తం క్రిందికి అప్పచెప్తున్నా ప్రభా. హారికని మరి పూజితాన్ని కూడా నీ రక్తం క్రిందికి అప్పచెప్తున్నా ప్రభా. ఈ యొక్క నలుగురి నీ రక్తం క్రిందికి అప్పచెప్తున్నాం ప్రభా. బిడ్డలు ఆరాధిస్తుండగా ప్రభా, నీ ఆత్మ బిడ్డల మీద కుమ్మరించండి ప్రభా. ఆ బిడ్డలు నేను దావీదు వలె ప్రభా నాట్యమాడుతూ నిన్ను స్తుతించలాగా ప్రభా, దావీదు వలె ప్రభా నిన్ను పోలి ఉండేలాగా నీ కృప దయచేయండి ప్రభా. బిడ్డల నోరు నీ పూరగా వాడుకోండి ప్రభా. నీ కృపలో బలపరచండి దేవానికి స్తోత్రములు నాయన. రాజా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము నా ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఆ బిడ్డల నోటిలో మీరు ఉండండి ప్రభా. తన ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి ప్రభా. తన యూట్యూబ్ల ద్వారా నాయన ఆరాధన అందిస్తుండగా ప్రభా నీ హస్తము చాపండి ప్రభా. నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. ఆరాధనలో మీరు ఉండండి ప్రభా. ప్రతి విషయంలో నీ యొక్క మహిమ బిడ్డల మీద కుమ్మరించమని మరొకసారి బిడ్డలు నీ యొక్క రక్తం క్రిందకు అప్పచెప్తూ బిడ్డల చుట్టూ మీరు కంచె వేసి కాపుదలతో నింపమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. మనమందరం లేచి మన సజీవుడైన దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామంను గణపరుస్తూ పాటలు పాడుతూ మనము ఆయన నామంను గణపరుతాము. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాధనములు ప్రతి మానవునిగా
సత్యదేవుడా యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నీవే సర్వం నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నీవే సర్వం స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా మరణమైనను ఎర్ర సంద్రమైనను నీ తోడు నాకుండవలెను శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రువుల బలమైన కోట నీవేగా మరణమైనను ఎర్ర సంద్రమైనను నీ తోడు నాకుండవలెను శత్రు సైన్యమే నా ఎదుట నిలిచిన శత్రువుల బలమైన కోట నీవేగా నా దుర్గమా నా శరణమా నా దిశమా ఆధారమా నా దుర్గమా నా శరణమా నా దిశమా ఆధారమా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నీవే సర్వం నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసు నీవే సర్వం స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా హింసలైనను పలు నిందలైనను నీ చల్లని రెక్కలే నాకు ఆశ్రయం చీకటైనను ఆకారమైనను నీ కృపా కిరణమే వెలుగు మార్గము హింసలైనను పలు నిందలైనను నీ చల్లని రెక్కలే నాకు ఆశ్రయం చీకటైనను ఆకారమైనను నీ కృపా కిరణమే వెలుగు మార్గము నీతి సూర్యుడా నా పోషకుడా నా వైద్యుడా నా మంచి కాపరి నీతి సూర్యుడా నా పోషకుడా నా వైద్యుడా నా మంచి కాపరి నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నీవే సర్వం నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసు నీవే సర్వం స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్యదేవుడా యుగ యుగాలకు ఆధారమా మారని అద్వితీయుడా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నీవే సర్వం నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నీవే సర్వం నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసు నీవే సర్వం నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నీవే సర్వం హల్లెలూయా 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా కృపగల దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త ఆది సంభూతుడమైన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన దేవా మీకు వందనాలు ప్రభువా పరిశుద్ధుడా మమ్మల్ని ఇక్కడ ఈ విధంగా సమకూర్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పరిశుద్ధుడా కోడి తన రెక్కల కింద తన బిడ్డలను కాచినట్టు మేము మమ్మల్ని కాచి ఉన్నారు ప్రభా అవును ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి
ఏనాడు మీరు మారని దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వం ఏకరీతిగా ఉన్న దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణపుత్రమైన దేవా మీకు వందనాలు ప్రభా. ప్రభా మీ యొక్క అభిషేకం మాపై కుమ్మరించండి ప్రభా. మిమ్మల్ని ఆరాధిస్తూ సృష్టిస్తుండగా ప్రభా మీ యొక్క అభిషేకం మాపై కుమ్మరించండి ప్రభా. మీ యొక్క కృపను బట్టి మేము ఇక్కడ ఉన్నాం ప్రభా. పరిశుద్ధుడ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా మా అక్కర్లన్నీ మీరు ఎరిగిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడ మీకు వందనాలు ప్రభా. అవును ప్రభా మా శత్రువులను మీరు వాళ్ళ యొక్క దౌడ మీరు పగలగొట్టి ఉన్నారని మీ వాక్యం సెలవించింది ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడ మీకు వందనాలు ప్రభా. స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడ స్తోత్రం 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 తండ్రి. మహోన్నతుడ కృపగల దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆది యందు వాక్యముడను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని మీ వాక్యం సెలవించింది ప్రభా. అవును ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. పరిశుద్ధుడ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మాకు ఎప్పుడు ఏది కావాలో అది మీరు మాకు దయచేసారు ప్రభా. అవును ప్రభా మీ యొక్క చిత్తం మా జీవితంలో నెరవేర్చండి ప్రభా. మీ చిత్తం ఏమైందో మాకైతే తెలియదు ప్రభా. మీ చిత్తం మా జీవితంలో నెరవేర్చమని ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడ పరిశుద్ధుడ మహోన్నతుడ మీకు వందనాలు తండ్రి దేవా. దేవా మీకు స్తోత్రములు తండ్రి దేవా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు వందనాలు తండ్రి దేవా. దేవా మీ నామంనే స్తుతిస్తున్నాము తండ్రి దేవా. దేవా మీ నామంనే గణపరుస్తున్నాము తండ్రి దేవా. యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి దేవా. దేవా మీకు వందనాలు 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 తండ్రి దేవా. యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి దేవా. పరిశుద్ధుడ మీకు స్తోత్రములు తండ్రి దేవా. దేవా మీకు వందనాలు 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 తండ్రి దేవా. దేవా మా ఆరాధనలో మీరు తోడే ఉండండి తండ్రి దేవా. యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి దేవా. ఖాళీగా ఉన్న మా హృదయాన్ని నింపండి తండ్రి దేవా. మీ యొక్క ఆత్మతో నింపండి తండ్రి దేవా. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు తండ్రి దేవా. మీకేమిచ్చి మీ రుణం తీర్చుకోగలము తండ్రి దేవా. యేసయ్యా మా హృదయాన్ని నింపండి దేవా. ఖాళీగా ఉన్న మా హృదయాన్ని నింపండి తండ్రి దేవా. దేవా మీ యొక్క ప్రేమతో తండ్రి దేవా. మీ యొక్క శక్తితో తండ్రి దేవా. దేవా మీ యొక్క సమాధానంతో తండ్రి దేవా. యేసయ్యా మమ్మల్ని నింపండి తండ్రి దేవా. పరిశుద్ధుడా 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 మీకు స్తోత్రములు తండ్రి దేవా. దేవా అవును తండ్రి దేవా. ఖాళీ హృదయాలతో మీ అందుకు వస్తున్నాము తండ్రి దేవా. దేవా సహాయముగా ఇచ్చేయండి. మా ఆత్మల్ని నింపండి తండ్రి దేవా. దేవా ఖాళీగా ఉన్న మమ్మల్ని నింపండి తండ్రి దేవా. దేవా మీ యొక్క ప్రేమతో తండ్రి దేవా. మీ యొక్క శక్తితో తండ్రి దేవా. సమాధానంతో తండ్రి దేవా నింపండి తండ్రి దేవా. యేసయ్యా మీకు స్తోత్రములు 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 తండ్రి దేవా. వందనాలు వందనాలు తండ్రి దేవా. మీకు స్తోత్రం స్తోత్రం. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. And I will worship you.
are my Lord. For you are my Lord. For you are my Lord. For you are my Lord. Prema Nishakti Nilpu Nadona. Prema Nishakti Nilpu Nadona. నిన్నారాధింతును గణంతటితోను. నిన్నారాధింతును మనసంతటితోను. నిన్నారాధింతును హృదయమంతటితో. యేసు నీవే నా ప్రభు నీవే. యేసు నీవే నా ప్రభు నీవే. ప్రేమ నిశక్తి నిల్పుము నాలోన. నిన్నారాధింతును మనసంతటితోను. నిన్నారాధింతును బలమంతటితోను. నిన్నారాధింతును హృదయమంతటితో. యేసు నీవే నా ప్రభు నీవే. యేసు నీవే నా ప్రభు నీవే.
కృపాగల రాజా, కనికరం గల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. అవును తండ్రి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన తండ్రి నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభా. యెహోవా ఈరేగా, యెహోవా రాఫాగా, యెహోవా సిద్కేనుగా, యెహోవా సేనుగా ప్రభా తండ్రి నాయనా మాకు తోడుగా, మాకు నీడగా దేవా మమ్మల్ని స్వస్థపరిచి యెహోవాగా దేవా దేవా మమ్మల్ని దేవా తండ్రి నీతిమంతుడిగా తండ్రి నాయనా దేవా స్తోత్రం ప్రభా. దేవా రూపింపబడిన దేవుడిగా మా తోడుగా నీడగా ఉన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి నాయనా. నీకు వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా. అవును ప్రభా తండ్రి దేవా నీకు వందనాలు ప్రభా. దేవా అవును తండ్రి, అబ్రహాముకు తోడై ఉన్నావు తండ్రి, ఇస్సాకుకు తోడై ఉన్నావు ప్రభా, యాకోబుకు తోడై ఉన్నావు తండ్రి నాయనా. దేవా ఎటువంటి దేవా తండ్రి కష్ట సమయంలో, నష్ట సమయంలో దేవా తండ్రి నాయనా మాకు తోడుగా నీడగా ఉంటూ వస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. దేవా అవును తండ్రి, దానియేలు సింహపు బోనులో నీవు ఉన్నావు ప్రభా. అవును తండ్రి దేవా దావీదు దేవా తండ్రి నాయనా దేవా దావీదుకు తోడై ఉన్నావు తండ్రి నీకు వందనాలు ప్రభా. దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి నాయనా. నెహెమ్యాకు తోడై ఉన్నావు ప్రభా తండ్రి నాయనా నీకు వందనాలు ప్రభా. దేవా అవును తండ్రి నాయనా దేవా సమస్తము దేవా తండ్రి దేవా నీ యొక్క మాట ద్వారా నడుస్తుంది అని సెలవిచ్చి ఉన్నావు ప్రభా నాయనా. దేవా మమ్మల్ని నడిపించని నీ యొక్క కృపలోనికి, నీ యొక్క మాటలోనికి ప్రభా, నీ యొక్క వాక్కులోనికి మమ్మల్ని నడిపించని నాయనా. యేసయ్యా నీ యొక్క వాక్కును మాకు కనపరచని ప్రభా. దేవా మీ యొక్క వాక్కును మాకు చూపించని నాయనా దేవా స్తోత్రాలు ప్రభా. దేవా తండ్రి హృదయం విప్పి దేవా తండ్రి నిన్ను గోచాని నిన్ను అడిగిన ప్రతి ఒక్కరిని దేవా తండ్రి నాయనా మీరు వాళ్ళకు తోడే ఉండండి ప్రభా నాయనా స్తోత్రాలు ప్రభా. దేవా మీరు దేవా తండ్రి వాళ్ళని నింపండి ప్రభా తండ్రి నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. దేవా మమ్మల్ని నింపండి దేవా, నింపండి నీ యొక్క అగ్నితో, నీ యొక్క శక్తితో మమ్మల్ని నింపండి దేవా. నీ యొక్క రూపంలో మమ్మల్ని దేవా తండ్రి, నీ యొక్క పోలికగా దేవా తండ్రి మమ్మల్ని మార్చండి దేవా. మాలో లోపంలోని తీసివేయమని అడుగుచున్నాము తండ్రి నాయనా. నీకు వందనాలు యేసయ్యా, స్తోత్రాలు తండ్రి నాయనా. మహిమగల రాజు తండ్రి నాయనా దేవా తండ్రి దేవా నీకు వందనాలు ప్రభా. బలమును అనుగ్రహించి దేవుడవు ప్రభా. దేవా నీ యొక్క కృపా సత్యమును దేవా సంపూర్ణతను దేవా తండ్రి దేవా నీవు నివసింపజేసే దేవుడవు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయనా. ఎల్లప్పుడూ ప్రభా తండ్రి కేవలం నీ నామము మహిమపరచబడును గాక తండ్రి నాయనా. దేవా స్తోత్రాలు ప్రభా. దేవా మహిమ చెల్లిస్తున్నాము, ఘనత చెల్లిస్తున్నాము ప్రభా. సంఘముగా మేమందరము కూడి ప్రభా తండ్రి నాయనా దేవా ప్రతి ఒక్క దేవా ఆగిపోయిన ప్రతి ఒక్క ఆశీర్వాదమును దేవా తండ్రి నాయనా మేము దేవా తండ్రి మీరు మాకు ఇచ్చిన అధికారంతో మేము పలుకుచున్నాము ప్రభా తండ్రి నాయనా. యేసు నామములో ప్రభా తండ్రి నాయనా దేవా స్తోత్రాలు ప్రభా తండ్రి మేము పలుకుచున్నాము ప్రభా. దేవా వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా తండ్రి నాయనా. రోగులైన వారిని స్వస్థపరచండి ప్రభా. ఎందుకంటే దేవా నీవు మా కొరకు రక్తం కార్చున్నావు ప్రభా. ఈ యొక్క రక్తంలో స్వస్థత ఉన్నది ప్రభా. అందరి బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. నీకు వందనాలు ప్రభా, మహిమ చెల్లిస్తున్నాము తండ్రి నాయనా. దేవా తండ్రి కష్టంలో, బాధలో, నీ తూర్పులో ఉన్న వారిని ఓదార్పు దయచేయండి, ఆదరించండి, ఆదుకోనండి ప్రభా. దేవా నీ యొక్క మహిమను దేవా తండ్రి దేవా వారికి చూపించండి. సంతోషంలో దేవా తండ్రి సంతోషంతో నింపండి ప్రభా తండ్రి నాయనా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామం హెచ్చిస్తూ ఇది ఒక చిన్న స్తుతి ఆరాధన మా ప్రభు అయిన యేసుక్రీస్తుకే సమర్పించుకొని దేవా మమ్మల్ని మేము దేవా తండ్రి మీ యొక్క పాదములకు సమర్పించుకుంటూ దేవా తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని మనం చేసుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రము. We bring greetings to you in the holy name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభవచనములు పలుకుచున్నాము. We praise God for the good health given to all of us. మన అందరికీ దేవుడు ఇచ్చిన ఈ మంచి ఆరోగ్యము కాపుదల బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. Let us continue to pray for our senior pastor, మనం Reverend Edwin Garu. మన సీనియర్ పాస్టర్ రెవరెండ్ ఎడ్విన్ గారి కొరకును Let us continue to pray for him, ఆయన for his health. ఆయన మంచి ఆరోగ్యం కొరకు
ప్రార్థనలో కొనసాగుదాము. Let us also pray for Premanti, ప్రేమ Sheila aunty, సహోదరి, శీల సహోదరి, and Dorita ప్రార్థి aunty, సహోదరి, and every church member. ప్రతి ఒక్క సంఘ సభ్యులు That God will protect us. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేద్దాము. మనకి దేవుడు దైవిక కాపుదల ఇవ్వాలని ప్రార్థన చేద్దాము. And now before we go to the Word of God, మన దేవుని యొక్క వాక్యానికి వెళ్లే ముందు let us give our offerings to the Lord. మనము దేవుని కొరకు మన అర్పణలు అర్పిద్దాము. God has given us His best for us. ఆయన యొక్క శ్రేష్టమైనది దేవుడు మనకు అనుగ్రహించాడు. And what are we giving to the Lord? మనము తిరిగి ఆయనకి ఏమిస్తున్నాము? Let us give the best of our tithes. మన శ్రేష్టమైన వాటిని, మన ఒక దశమ భాగాల కానుకలు మన దేవునికి ఇద్దాము. Cheerfully. సంతోషంగా ఇద్దాము. Because the Lord loves a cheerful giver. ఎందుకంటే ఉల్లాసంగా ఇచ్చేవాడు, సంతోషంగా ఇచ్చేవాడిని ప్రభు ప్రేమిస్తున్నాడు. And now we request Brother Pradeep to pray for the offering and also for the Word of God. ప్రదీప్ సహోదరుడు ఆ కానుకల కొరకు మరియు దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. మీరు కుడి చేతితో పట్టుకుని వేసి మీ యొక్క కానుకలు దశమ భాగాలు అందులో వేయండి. వీలైనట్లయితే మీరు ఇక్కడికి పంపించవచ్చు, లేదా డాక్టర్ సహోదరు దగ్గరికి పంపించవచ్చు, లేదా శీలమ్మ ఇంటికైనా పంపించవచ్చు. However it is convenient to అది you. మీకు ఎలాగా వీలైనట్లయితే అలాగా మీరు ఒకవేళ అందజేయాలనుకుంటున్నట్లయితే ఇక్కడెక్కడికైనా పంపించవచ్చు. ఈ 3 చోట్లలో Please write it on the envelope. మీరు మీ యొక్క కవర్ మీద రాయండి, మీ పేరు అంతా రాయండి. October 4th, Sunday, October 4th. అక్టోబర్ 4వ తారీఖు ఆదివారం అని రాసి And then hold your cover మీ యొక్క కవర్ ని పట్టుకొని కుడి while the చేతితో prayer is made. ప్రార్థిస్తారు. ప్రార్థన చేస్తున్నప్పుడు అలా కుడి చేతితో పట్టుకోండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవా, నీ పాదములకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు మరి ఇచ్చిన ఈ యొక్క మంచి దినం కొరకే నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా ప్రభు మరి మేము లాక్డౌన్లో కూడా ప్రభు మరి ఆన్లైన్లో ప్రభు మరి కూడుకొని ప్రభు మరి నీ పరిశుద్ధ సన్నిధానంలో ప్రభు మరి నీ వాక్యం వినడానికి సిద్ధపరచుండగా ప్రభు మరి ఇచ్చిన కానుకల బట్టి ఆశీర్దించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని ఎరిగిన దేవుడు తండ్రి. ప్రభు వారి శక్తి కొలది ప్రభు మరి ఇచ్చిన కానుకలను ఆశీర్దించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు మరి ప్రతి ఒక్క హస్తాన్ని ఆశీర్దించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు మరి కానుకలను ఆశీర్దించి దాన్ని నూరంతలుగా ఫలింపజేసి నీ రాజ్యవ్యాప్తి కొరకే వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు ప్రతి ఒక్క బిడ్డని వారి కుటుంబాల రీతిగా ఆశీర్దించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము ఆశీర్దింపబడిన కొలది ప్రభు మరి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండులాగా సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు మరి నీ యొక్క పట్టజాలని దీవెనలో బిడ్డల పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు మరి అది కష్ట సమయంలోనైనా దుఃఖకరమైన సమయంలోనైనా ప్రభు మరి నువ్వు ఉన్నావన్న విశ్వాసం కలిగి ప్రభు మరి ధైర్యంతో ముందుకు సాగటకు సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు మరి ఇప్పుడు మేము వినబోచున్న వాక్యం బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ యొక్క బిడ్డని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తన నోటిని బురగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క వాక్యం చేత నింపుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క అభిషేకం చేత, శక్తి చేత, బలము చేత, నీ యొక్క ఆత్మ చేత ప్రభు మరి నీ యొక్క వాక్యం అందజేస్తుండగా ప్రభు మరి విన్న వాక్యంకి ప్రభు మరి మేము లోబడి జీవించడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము నీ యొక్క వాక్యం అనుసారంగా జీవించడానికి మా జీవితాలని పురికొలిపి నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి నామములో ప్రార్థిస్తూ వినంత కూర్చున్నాం తండ్రి. ఆమెన్. I'm sure you're all very happy this మీరందరూ morning. ఉదయకాలాన్ని మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. We welcome all of you for this Sunday online worship service. మీ అందరినీ ఈ ఆదివారపు ఆన్లైన్ సర్వీస్ కి ఆహ్వానిస్తూ ఉన్నాము. Not only our church members, మన సంఘ సభ్యులు మాత్రమే కాదు, we welcome and greet all of you who
who are desirous to watch this online service. ఒక్క మన సంఘ సభ్యులు మాత్రమే కాదు, ఆన్లైన్లో ఎవరెవరు చూస్తున్నారో, ఎవరైతే కోరుకుంటున్నారో దేవుని యొక్క వాక్యం వినాలని వారందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. And I'm sure God will bless us. మన అందరినీ దేవుడు ఆశీర్వదిస్తారని నేను నమ్ముచున్నాను. Because there is power in the name of the Lord. ఎందుకంటే దేవుని యొక్క నామములో శక్తి ఉన్నది. Shall we look to the Lord in prayer? మనం ప్రార్థనలో దేవుని వైపు చూద్దామా? Shall we close our eyes? మనం and కళ్ళు bow our మూసుకున్నట్లయితే, తలలు వంచుకున్నట్లయితే heads ప్రార్థన and చేసుకుందాం. prepare our hearts మన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకుందాము. and seek Him. ఆయన వెతుకుదాము. Hallelujah. Thank you, Father, for this time that you're giving to us. Yes, Lord, you are so good to us. You are so wonderful to us. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నువ్వు ప్రభువా మా పట్ల ఎంతో కనికరం చూపిస్తున్నావు తండ్రి. నీ యొక్క ప్రభువా మంచితనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. God is so good. God is so good. God is so good. He's so good to me. He took my sin. He took my sin. He took my sin. He took my sin. He's so good to me. Yes, amen, Lord. He answers prayers. మన ప్రార్థనకి ఆయన జవాబిచ్చే దేవుడు. He answers every prayer. ఆయన ప్రతి ఒక్క ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు. And the prayer of a righteous man availeth much. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదే ఉంటుంది. He answers prayer. He answers prayer. He answers prayer. He's so good to me. Our gracious, loving Heavenly Father, అత్యంత కృపగల పరలోకమందున్న మా తండ్రి, we thank you for giving us yet another wonderful Sunday to worship you, to praise you, and to listen to your word. ప్రభా మాకు ఇంకొక ఆదివారము ప్రభా నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నీ యొక్క వాక్యం వినడానికి ప్రభా ఇచ్చిన ఇంకొక అవకాశం బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. Lord, we come to you just as we are. మేము ఎలాగో ఉన్నామో అలాగనే మీ వద్దకు వచ్చుచున్నాము తండ్రి. Father, cleanse us with your precious blood. ప్రభా మీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభా. Lord, help us to be access into your holiness. ప్రభా నీ యొక్క పరిశుద్ధతలోనికి మేము ప్రవేశించినట్లుగా సహాయం చేయండి ప్రభా. Lord, help us, Lord, put ourselves behind the cross. ప్రభా సిలువ చాటున మమ్మల్ని మేము మరుగుపరుచుకునేందుకు సహాయం చేయండి. Every word that we share ప్రభా మేము పంచుకున్న ప్రతి మాట ప్రభా may bring glory to you ప్రభా నీకు మహిమ కలుగును గాక ప్రభా. and be a blessing to all of us. ప్రభా అందరికీ ఆశీర్వాదంగా ఉండినట్లుగా సహాయం చేయండి. Encourage us this morning. ప్రభా ఈ ఉదయకాలను మమ్మల్ని ప్రోత్సహించండి నాయన. Strengthen us this morning. మమ్మల్ని బలపరచండి ప్రభా. Guide us this morning. ప్రభా మమ్మల్ని నడిపించండి ప్రభా. And correct us if you are going astray. ప్రభా మేము ప్రభా తిరుగులార్చినట్లయితే మమ్మల్ని సరిచేయండి ప్రభా. We give you all the glory. నీకే సకల విధములైన మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. In Jesus' mighty name we pray. యేసు బలమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము ప్రభా. Amen. ఆమేన్. Are you all happy this morning? ఈ ఉదయకాలాన్ని మీరందరూ సంతోషంగా ఉన్నారా? I'm sure you're all happy నేను నమ్ముచున్నాను మీరందరూ సంతోషంగా ఉన్నారు అని. because God loves us. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. There was one author ఒక రచయిత ఉన్నాడు, who wrote a book, ఒక పుస్తకాన్ని రాశాడు. How to Win Your Wife Within 30 Days. నీ యొక్క భార్య ప్రేమని 30 రోజుల్లో ఎలా సంపాదించుకోవాలి అన్న పుస్తకం రాశాడు. And that book, as it was published on the stands, అది అంతా కూడా పబ్లిష్ చేశారు. stands when it was put for sale, అది అమ్మకానికి పెట్టినప్పుడు 8 million copies were sold in 3 weeks. 3 వారాల్లో దాదాపు 8 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. 80 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి In 3 weeks. 3 వారాల్లో. The author was surprised.
ఆయన రచించిన ఆయన చాలా How so many books are sold? ఎందుకు ఇన్ని పుస్తకాలు అమ్ముడు పోయినాయి అని అనుకున్నాడు. Then when he saw ఆయన చూసినప్పుడు the printer, instead of writing how to win your life within 30 days, instead of L, he put W. నీ యొక్క జీవితాన్ని ఎలాగా 30 రోజుల్లో గెలుచుకుంటావు అన్న దానికి బదులుగా నీ యొక్క భార్యని ఎలా గెలుచుకుంటావు అని రాశారు. Yeah, and the point here is ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే how to win your life in Christ. దేవునిలో నీ యొక్క జీవితము ఎలాగ గెలుచుకోవాలి. When you are in Christ, నీవు క్రీస్తునందున్నావు. when I am in Christ, నేను క్రీస్తులో ఉన్నప్పుడు, when we are in Christ, మనమందరం యేసు ప్రభు నందు ఉన్నప్పుడు we all can win anybody. మనం ఎవరినన్నా గెలుచుకోగలము. Amen. హల్లెలూయా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. There was one evangelist ఒక స్వార్థికుడు ఉన్నాడు. who got married to a beautiful, rich girl. ఒక అందమైన ధనవంతురాలైన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. And for the first Sunday after the marriage, they go to the church. వివాహం అయిన తర్వాత మొదటి ఆదివారం సంఘానికి వెళ్ళారు. And she likes this young girl who got married. She likes gold ornaments. ఈ అమ్మాయికేమో పెళ్లి కూతురికి బంగారము ఆభరణాలు అంటే చాలా ఇష్టం. She's a rich girl. ఆమె ఐశ్వర్యవంతురాలు, ధనం ఉన్న అమ్మాయి. And she puts on all the gold and goes to her husband's church. ఆమె చాలా బంగారు నగలు వేసుకుని భర్తతో పాటు సంఘానికి వెళ్ళింది. And as they went to the church, వాళ్ళు సంఘానికి వెళ్ళగానే she was surprised ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది. to see all the ladies. అక్కడ స్త్రీలందరూ చూసి ఆశ్చర్యపోయింది. They did not have any gold ornaments. వాళ్ళు ఏ ఆభరణాలు బంగారం వేసుకోలేదు. There no person has got a gold ornament. అక్కడ ఎవ్వరు కూడా బంగారు నగలు వేసుకోలేదు. And she was surprised. ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది. And the husband భర్త did not tell her ఆమెతో చెప్పలేదు that you should not wear gold ornaments. నువ్వు ఇన్ని నగలు వేసుకోకూడదు అని ఏం చెప్పలేదు. Because of our church, we don't have that system. మా సంఘంలో అలాంటి పద్ధతి ఉండదు అని ఏం చెప్పలేదు. We don't say that. We don't say that you should not put on the gold ornaments. మనము చెప్పకూడదు నువ్వు బంగారు We నగలు are not saying that. మనం అలాగే చెప్పట్లేదు. మీరు వేసుకోవద్దని కూడా అనలేదు. But in that particular church, they ఆ have a system. సంఘంలో వాళ్ళు వేసుకోలేదు. Like, quite a few churches like Hebron and others, they are very simple. కొన్ని సంఘాల వారు చాలా సాధారణంగా మామూలుగా ఉంటారు. ఇలాగా ఎక్కువ ఆభరణాలు వేసుకోవడం అది చేయరు. And the husband did not tell her. భర్త ఏమి చెప్పలేదు. And the next Sunday, వచ్చే ఆదివారము when they got ready, వాళ్ళు సిద్ధపడినప్పుడు and he went to take the car out, కార్ బయటికి తీయడానికి ఆయన ముందుగా వెళ్ళాడు. and then the wife comes, భర్త and they go to the దగ్గరికి church. భార్య వచ్చింది, సంఘానికి వెళ్ళారు. And as they were driving the car, ఆయన భర్త కార్ డ్రైవ్ he చేస్తున్నారు. asked her, ఆయన "What అడిగారు, happened to the gold that you're not wearing?" నువ్వు ఏమైంది బంగారం వేసుకోలేదు, ఆభరణాలు వేసుకోలేదు అని అన్నాడు. She said, ఆమె అన్నది, "I'm very happy that I'm not wearing the gold, నేను ఎంతో సంతోషిస్తున్నాను నేను ఈ ఆభరణాలు వేసుకోకపోవడం ద్వారా. because ఎందుకంటే I know you don't like me నాకు to wear the తెలుసు gold." నీకు అంత ఇష్టం ఉండదు ఇన్ని ఆభరణాలు వేసుకోవడము అని. The church also has a system, సంఘం కూడా ఒక పద్ధతి ఉంది. and that I want to honor that. నేను ఆ పద్ధతిని నేను ఘనపరుద్దాం అనుకుంటున్నాను. When I say I love you, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నేను నీతో చెప్పినప్పుడు I should do what you like. నీవు ఏది ఇష్టపడతావు అదే నేను చెయ్యాలి. You did not tell me not to wear the gold, నువ్వు నాకు బంగారం వేసుకోవద్దని నువ్వు నాకేం చెప్పలేదు. but I know కానీ నాకు తెలుసు you do not like it, because అది నువ్వు అంత ఇష్టపడవు అని. that's where I obeyed you. అక్కడ నేను విధేయత చూపించాను అని అన్నాను. Dear beloved, ప్రియమైన వారులారా, everything depends on three things in life:
ప్రతిదీ కూడా జీవితంలో 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. When you say you love a person, నువ్వు ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు అని అంటే you should obey the person. నువ్వు ఆయనకు విధేయత చూపించాలా. Then only you are loving the person. అప్పుడే నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావు. When you obey the person, నువ్వు ఆ వ్యక్తికి విధేయత చూపిస్తుంటే then your faith, unless you have faith, నీకు ఆ విశ్వాసం ఉంటే తప్ప you cannot obey the person. నువ్వు వారికి విధేయత చూపించవు. Suppose a little girl is there. ఒక ఉదాహరణకు ఒక చిన్న పాప ఉన్నది. We keep her on this table. మనము ఒక టేబుల్ మీద నిలబెట్టాం అనుకోండి. High, little high. ఎత్తైన ప్లేస్ లో 5 years girl. ఒక 5 సంవత్సరాల అమ్మాయిని. And then this our young youth Jairam will tell to jump to that girl to jump. ఒకవేళ జయరామ్ వెళ్ళి ఆ అమ్మాయిని నువ్వు దూకమ్మాయి అనేసి అని చెప్తే ఆ పాపకి The girl will not jump. ఆ అమ్మాయి అక్కడి నుంచి దూకదు, ఆ పాప దూకదు. If I go and say, నేను ఒకవేళ వెళ్ళి చెప్తే hey, come on, jump from అక్కడి there, నుంచి దూకమ్మా అని నేను వెళ్ళి చెప్తే she will not jump. ఆమె అలా చేయదు. But when her mother comes, కానీ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు when she says, ఆమె చెప్పినప్పుడు jump, అక్కడి నుంచి దూకు అని అంటే Joycey, jump, జాయిస్ జంప్ కిందకి దూకమ్మా అని అంటే she will jump. అప్పుడు దూకుతుంది. Even if you keep her in still higher place, ఇంకా ఎత్తైన ప్రాంతంలో పెట్టినా కూడా she will jump. ఆమె దూకుతుంది. Why? ఎందుకు? Because ఎందుకంటే she trusts the mother. వాళ్ళ అమ్మాయి అందు ఆమె ఎంతో నమ్మిక She ఉంచుతుంది. has faith in the mother. ఆమెలో విశ్వాసం ఉన్నది. When you have faith, నీకు ఎప్పుడైతే నమ్ముతావో ఎదుటి you వ్యక్తిని, will obey. నువ్వు విధేయత చూపిస్తావు. When you will obey, నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, when you will obey means when you love the person. నువ్వు ఎప్పుడు విధేయత చూపిస్తావు, నువ్వు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తావు, వాళ్ళ కోసం చేస్తావు. Everything depends on how we exercise our faith. ప్రతిదీ కూడా మనం ఎలాగ మన యొక్క విశ్వాసాన్ని కనపరుస్తాము అన్నది. This morning, ఈ ఉదయకాలాన the word is like this. వాక్యము ఇలాగ చెబుతూ ఉన్నది. Proverbs 18:21. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే 18వ అధ్యాయము 21వ వచనం. Life and death are in the power of the tongue. జీవ మరణములు నాలుక వశము. When you speak victory, నువ్వు ఎప్పుడైతే విజయం గురించి మాట్లాడావో, when you say I'm victorious, నేను జయ జీవితాన్ని జీవిస్తున్నానని నువ్వు చెప్తున్నట్లయితే, I'm victorious over Satan, నేను అపవాదిని జయించానని I'm చెప్తున్నట్లయితే, victorious over sin, నేను పాపాన్ని జయించానని చెప్తున్నట్లయితే, I am victorious over sickness, నేను ఈ రోగాన్ని జయించానని నువ్వు చెప్తున్నట్లయితే, then you breathe that positive words based on the word of God. నువ్వు ఆ అనుకూలమైన మాటలు, దేవుని వాక్యానుసారమైన మాటలే నువ్వు మాట్లాడతావు. Based on the word of God. దేవుని యొక్క వాక్యానుసారమైన మాటలే మాట్లాడతావు. So what we speak, కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాము, what we declare from our mouth, మన నోటి నుంచి దేనిని ప్రకటిస్తూ ఉన్నాము, that it will become. అదే అలాగ జరుగుతుంది. Suppose you are sick. ఒకవేళ ఉదాహరణకి మీరు అనారోగ్యంతో ఉన్నట్లయితే, Suppose let us say, I am sick. ఒకవేళ నేను అనారోగ్యంతో ఉన్నట్లయితే, If I keep on saying I am sick, నేను నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ఒంట్లో బాగాలేదు అని అంటూ ఉంటే, and if I keep on worrying, నేను దాని గురించి చింతిస్తూ ఉంటే, and if I keep on being anxious about it, దాని గురించి నేను ఆతృత పడుతూ ఉన్నట్లయితే, what happens? అక్కడ ఏం I జరుగుతుంది? am defeating myself. నన్ను నేను ఓడించుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. So, కాబట్టి what we speak, మనం ఏం మాట్లాడుతున్నాం, what we declare from the mouth of God, మనం దేనిని ప్రకటిస్తున్నాం మన నోటి నుండి, it becomes. అది అలాగే జరుగుతుంది. What we think, మనం ఏం ఆలోచిస్తున్నాం, we become. అదే అవుతాం మనం. Oh, I am sick. నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు, This is a chronic disease, ఇది ఎప్పుడు నయం కాని రోగము, and it will be there till your death. అది చచ్చిపోయే వరకు ఉంటది. If you keep on thinking like that, అలాగా ఆలోచిస్తూ if ఉంటే, you keep ఇవన్నీ on confessing like that, అలాగ మనం నోటితో ఒప్పుకుంటూ if ఉంటున్నట్లయితే, you keep on believing that, అలాగ మనం నమ్ముతూ ఉన్నట్లయితే, you are self-defeated. నిన్ను ఓడించుకుంటున్నావు.
So what the word of God says? దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? The word of God says, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, I am the Lord that healeth thee. నిన్ను స్వస్థపరిచి యెహోవాని నేనే. Is there anything too hard for me? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? The word of God says, దేవుని యొక్క వాక్యం if చెబుతున్నది, you are sick, ఒకవేళ అనారోగ్యం ఉన్నట్లయితే keep crying. ప్రార్థిస్తూ ఉండండి. Keep crying. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఒకవేళ మీకు అనారోగ్యంతో ఉంటే మీరు ఏడుస్తూ ఉండండి అని చెప్తున్నదా? Keep sorrow. Be sorrowful. ఎంతో దుఃఖిస్తూ ఉండండి అని చెప్తూ ఉన్నదా? No. కాదు. The word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది, whether you are sick, ఒకవేళ నీకు అనారోగ్యం whether you are not ఉన్నట్లయితే, having a good job, లేదా మంచి ఉద్యోగం whether you are లేకపోయినా, not getting married, లేదా వివాహానికి ఆలస్యం you have అవుతున్నట్లయితే, seen so many people, ఎంతో మందిని వివాహం కొరకు చూస్తూ ఉన్నట్లయితే, but the word of God says, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది, rejoice evermore. ఎల్లప్పుడు ప్రభునందు And ఆనందించుడి again అని I say rejoice. తిరిగి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఆనందించుడి అని అన్నారు. And the word of God further, Paul tells to the church of Philippians, ఫిలిప్పి సంఘం తోటి పౌలు చెప్తూ ఉన్నాడు, when they were discouraged, వారు నిరుత్సాహపడినప్పుడు, when they were disheartened, వాళ్ళకి హృదయంలో చింత ఉన్నప్పుడు, he says, in everything ప్రతి విషయం అందును give thanks, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని for అన్నారు. this is the will of God. ఇది మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది అని రాయబడి ఉన్నది. As I shared, నేను ఇప్పుడు ఒకటి చెప్పిన three important things are very important in our life, మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి మన జీవితంలో. based on today's devotion: ఈ రోజు మనం ధ్యానించే మాటలను బట్టి love, ప్రేమ, faith, విశ్వాసము obedience. మరియు విధేయత. There's a song which says, trust and obey. There is no other way to be happy in Jesus but trust and obey. విశ్వసించండి, విధేయత చూపించండి, విశ్వసించండి, విధేయత చూపించండి, ఇంకా వేరే మార్గం అంటూ ఏదీ లేదు, యేసు ప్రభువే మార్గం అని పాట చెప్తూ ఉన్నది. And 1 Corinthians 13 chapter 13th verse says, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చెప్తూ ఉన్నది, love is the greatest of all. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది అని చెప్తున్నది. There was one very young person ఒక యవనస్తుడు who was ఉన్నాడు, very active in the church. ఆయన సంఘంలో చాలా చురుకుగా ఉంటాడు. He was married and he had a small family. ఆయనకు వివాహమైంది, చిన్న కుటుంబం ఉన్నది. And this has happened in a church. ఇది సంఘంలో జరిగింది. And he was so passionate, he worked very hard in the ఆయన church. చాలా కష్టపడి పని చేశాడు సంఘంలో. And he's also talented. ఆయన ఎంతో తలాంతులతో నింపబడి ఉన్నవాడు. And once it happened so, ఒకసారి his wife was sick, ఆయన భార్య అనారోగ్యంతో very ఉంది. sick, and he wanted some finance. ఆయనకి అనారోగ్యంతో ఉంది కాబట్టి కొంత And he tells his pastor, ఆయన పాస్టర్ గారితో చెప్పారు, please pray for my wife, దయచేసి నా భార్య కొరకు ప్రార్థన చేయండి, that God will heal her. దేవుడు ఆమెను స్వస్థపరుస్తాడు అని. Please also, pastor, pray for our finances. దయచేసి మా ఆర్థిక విషయాల్లో, డబ్బు విషయంలో కూడా ప్రార్థన చేయండి That అని God చెప్పారు. will meet our needs. దేవుడు అన్ని అవసరతలు తీర్చుకోవాలని As the pastor was praying, ఆ పాస్టర్ గారు ప్రార్థిస్తూ ఉన్నారు. the Lord led him ఆ దేవుడు ఆయన నడిపించాడు to do like this. ఇలాగా చేయాలని. And he goes to his wife ఆయన భార్య దగ్గరికి వెళ్తాడు. and tells her that I need your gold. నీ యొక్క బంగారం నాకు కావాలి అని Because one అన్నాడు. of our church member ఒక needs some finance. మా సంఘ సభ్యులో ఒకరికి డబ్బులు కావాలి, నీ బంగారం నాకు ఇస్తావా అని అడిగాడు. Wife, భార్య she అన్నది, says, how can I give my gold? నా బంగారం నేను ఎట్లా ఇస్తాను? This is for your church. అది నీ సంఘం కొరకు ఎట్లా ఇస్తాను అని అన్నది. She never said like that. అలాగా అనలేదు. She said, ఆమె అన్నది, take it తీసుకో అన్నది, and give it to that person. ఆ వ్యక్తికి ఇవ్వు అని అన్నది. This is what life is. ఇదే జీవితము. Love is the greatest of all. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది. And he came to know that this pastor has mortgaged the gold and gave him the money. Mortgage, gold. అది తాకట్టు పెట్టి He gave the డబ్బులు money. ఇచ్చాడు. So love is the greatest of all. ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనది. So faith, love and obedience విశ్వాసము, ప్రేమ, విధేయత.
There are three very important. ఇవి చాలా ముఖ్యమైనవి. Let us see Matthew 9:29, 27, 28, 29. మత్తయి సువార్త మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9th chapter, 9వ అధ్యాయము 27 to 29. 27వ వచనం నుంచి 29 వరకు మనం చూసినట్లయితే Jesus departed from there. యేసుక్రీస్తు అక్కడి నుంచి వెళ్ళి Two blind men followed him. ఇద్దరు గుడ్డివారు యేసు అక్కడి నుండి వెళ్ళి చూడగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి Cried out, saying, Son of David, have mercy on us. దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. And when Jesus had come into the house, ఆయన ఇంట ప్రవేశించిన తరువాత the blind man came to him. ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. Jesus was going somewhere, యేసుక్రీస్తు వారు ఎక్కడికో వెళ్తూ ఉన్నారు. and these blind men, ఇక్కడ ఇద్దరు గుడ్డివారు ఉన్నారు. it says they followed him. ఆయన్ని వెంబడించారు అని అన్నారు. See, nothing happens without works. ఆ Without faith. మనం విశ్వాసము లేని క్రియలు మృతము అని అన్నారు. Without faith, విశ్వాసం లేకుండా it is impossible to please God. మనము దేవుణ్ణి ఇష్టపరచడంలో చాలా కష్టము. Faith without works is dead. క్రియలు లేని విశ్వాసము మృతము. Here, if you ఇక్కడ see, మనం చూస్తున్నాము that there were two blind men. ఇద్దరు గుడ్డివారు ఉన్నారు. They did not sit down there అక్కడ వారు అక్కడ కూర్చుని ఉండలేదు. and then they said, we are blind, మనం అక్కడ గుడ్డివారము, Jesus is passing, అక్కడ యేసుక్రీస్తు అలా వెళ్తూ we cannot ఉన్నారు, do anything. మనం ఏమి చేయలేము అని అంటారు. No, they didn't do like that. వాళ్ళు అలా చేయలేదు. They cried out to the Lord, వాళ్ళు దేవునిని మొరపెట్టారు, కేకలు వేస్తూ ఉన్నారు. Son of David, దావీదు కుమారుడా have mercy on us. మమ్మల్ని కనికరించమని అడుగుతూ ఉన్నారు. And as Jesus was passing, యేసు ప్రభు అలా వెళుతూ ఉన్నప్పుడు they followed him. ఆయన్ని వెంబడించారు. How could they follow Jesus when they are blind? వారు గుడ్డివారై ఉన్నారు, కానీ ఎలాగ వారు మరి గుడ్డివారు అయినప్పటికీ ఎలాగ ఆయనని వెంబడించారు? They were their inability was there because they are blind. They cannot walk without somebody's help. అక్కడ ఎవరి సహాయం లేకుండా వారు నడవలేరు, ఎందుకంటే వారు గుడ్డివారై ఉన్నారు. ఆ అవిటితనం వారిలో ఉన్నది. So they did not put any excuse, but they cried out and they followed him. వాళ్ళు ఎటువంటి సాకులు చెప్పలేదు, కానీ వారు కేకలు వేసి వాళ్ళు వెంబడించారు. They followed till where Jesus went to one house. వాళ్ళు ఎంత వెంబడించారంటే యేసుక్రీస్తు వారు ఒక గృహంలో వెళ్ళారు. అప్పటి వరకు ఆయన నీ విడిచిపెట్టకుండా వెంబడించారు. And they came and met him. వచ్చి ఆయనని కలుసుకున్నారు. And Jesus said to them, యేసుక్రీస్తు అన్నారు వారితోటి, do you believe that I am able to do this healing for you? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని యేసు ప్రభు అడిగారు వాళ్ళని. They did not say, we heard about you, Jesus. వాళ్ళు అవును ప్రభా మేము నీ గురించి విన్నాము అని ఏమి అనలేదు. We wanted to see little sight you can give. నువ్వు కొంచెము దృష్టి నువ్వు ఇవ్వగలిగితే చాలు అని కూడా అనలేదు. We are totally blind, Jesus. Give us little మేము sight. పూర్తిగా గుడ్డివారము, మాకు కొంచెం చూపు ఇవ్వు, కొద్దిగా ఇస్తే చాలు అని ఏమి అనలేదు. They said to Jesus, వాళ్ళు యేసు ప్రభుతో అన్నారు, yes, Lord. నమ్ముచున్నాం ప్రభువా. Yes, Lord. అవును ప్రభువా నమ్ముచున్నాము. We believe that we will be మేము healed. నమ్ముచున్నాం ప్రభా, మేము స్వస్థపరచుకుంటామని పడతామని. They did not say no. వాళ్ళు నమ్మట్లేదు అని అనలేదు. So we believe you can do it. ఒకవేళ మేము నమ్ముచున్నాము ప్రభువా నువ్వు చేయగలవు అని. And in the 29th verse, 29వ వచనం మనం చూసినట్లయితే, then Jesus touched their eyes. అప్పుడు యేసు వారి కన్నులను ముట్టారు. Be done unto you according to your faith. నీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పి,
The theme of today's devotion, ఈ రోజు మాట్లాడాలనుకున్నది ఏమైందంటే, be it done unto you according to your faith. నీ నమ్మిక చెప్పున నీకు కలుగును గాక. And their eyes were open, వారి కన్నులు తెరవబడ్డాయి, and they were able to see. అప్పుడు వారు చూడగలిగారు. Our God is a God of miracle making. మన దేవుడు అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. He is not a God who does miracles, did miracles 2000 years back. ఆయన 2000 సంవత్సరాల క్రితమే అద్భుతాలు చేసేవాడు అని కాదు. He is a God who is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. So these two blind men, ఈ ఇద్దరు గుడ్డివారు, they had a strong desire. వారికి ఒక బలమైన కోరిక ఉండింది. For young people, యవనస్తులు, the first thing you need to have is you should have a strong desire to excel. మొట్టమొదటిగా యవనస్తులకు నేను చెప్పేది ఏమైందంటే, మీకు ఒక బలమైన కోరిక ఉండాలి. నేను అన్ని ప్రాంతాల్లో అన్ని విషయాల్లో నేను చక్కగా ఉండాలి, శ్రేష్టమైనగా ఉండాలి అని. Amen. Yes. These two blind men, ఈ ఇద్దరు గుడ్డివారు, they had a strong desire వారికి ఒక to బలమైన see. కోరిక ఉంది, వాళ్ళు చూడాలి అని. And when they knew వారు ఎప్పుడైతే great opportunity has come to them, గొప్ప అవకాశాలు అవకాశం వారి ముందుకు వచ్చినప్పుడు, they did not think, they did not know about Jesus. వారికి యేసు ప్రభు గురించి తెలియదు, యేసు ప్రభు గురించి ఆలోచించలేదు. I share this. Then they did not know about Jesus, but they know Jesus. వాళ్ళు యేసు ప్రభు గురించి వాళ్ళకి తెలియదు కానీ యేసు ప్రభునే ఎరిగి ఉన్నారు. They did not believe about the word of God, but they believed the word of God. వాళ్ళు దేవుని యొక్క వాక్యం ఎలాగుంటుందని అనుకోలేదు కానీ దేవుని వాక్యాన్ని నమ్మారు. That is the reason ఆ కారణం చేత they had a strong faith. వారికి ఒక బలమైన విశ్వాసం కలిగింది. Many times, ఎన్నో సార్లు millions of Christians, ఎంతో మంది క్రైస్తవులు, born again Christians, తిరిగి జన్మించిన క్రైస్తవులు, and young people, యవనస్తులు many times ఎన్నో సార్లు when it comes to this situation, ఏదైనా పరిస్థితి ఎదుర్కొనే అవకాశం వచ్చినప్పుడు and they falter, వాళ్ళు వాళ్ళు పడిపోతారు. They will give up. వాళ్ళు విడిచిపెట్టేస్తారు. But here the blind men did not do like that. ఈ గుడ్డివారు అలాగా చేయలేదు. You need to have a strong desire to excel. ఒక బలమైన కోరిక ఉండాలి. And then second thing, రెండవదిగా you should have a discipline మీకు ఒక క్రమశిక్షణ ఉండాలి to do that. అది చేయడానికి. These blind men wanted to see Jesus, యేసుక్రీస్తుని చూడాలని గుడ్డివారు కోరుకున్నారు. so they followed him. ఆయన వెంబడించారు. They did not have excuse. వారు ఎటువంటి సాకులు We చెప్పలేదు. cannot walk, we are blind. మేము నడవలేము, మేము గుడ్డివారమే అనలేదు. How they followed we don't know, but they followed. ఎలాగ వెంబడించారో మనకి తెలియదు కానీ వారు వెంబడించారు. But then the third thing, మూడవదిగా they were determined till they met Jesus. వాళ్ళు యేసుక్రీస్తుని కలుసుకునే వరకు వారు గట్టి నిర్ణయంతో ఉన్నారు, తీర్మానం చేసుకుని ఉన్నారు. Oftentimes we start our lives. అనేకమైన సార్లు మన జీవితంలో ఒక చోట ఆగిపోతూ We ఉంటాం. will start by doing something. మనము ఏదో చేయాలని ప్రారంభిస్తాము, We keep doing it. మనం దాన్ని చేస్తూ ఉంటాము. And when it doesn't happen, అది జరగకపోయినప్పుడు we give up. మనం విడిచిపెట్టేస్తాము. We quit. మనం We విడిచిపెట్టేస్తాము. concede defeat. మనము ఆ ఓటమిని మనము ఒప్పుకుంటాము. I am jobless. నేను ఉద్యోగం లేదు, నాకు I am not having a good job. నాకు మంచి ఉద్యోగం లేదు, And I have went for many interviews, నేను ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాను, but I am not getting success. నాకు ఏమాత్రం జయం రావడం లేదు అనుకుంటాము. We speak wrong things. మనము We believe wrong things. మనము వ్యతిరేకమైన వాటి మన గురించే మనం మంచి మాట్లాడుకోము, మన గురించి మనం సరైన విషయాలు ఏదో విశ్వాసం ఉంచము. We think wrong. మనము వేరొక రకంగా ఆలోచిస్తాము. We confess wrong. మనము చెడుగా ఆలోచించి చెడుగా మాట్లాడతాము. We believe wrong. మనము చెడు వాటిని నమ్ముతాము. We think wrong.
మనము తప్పుగా ఆలోచిస్తాము, we confess wrong, మనం తప్పు విషయాలు ఒప్పుకుంటూ ఉంటాము, we believe wrong, మనము తప్పుగా విశ్వసిస్తాము, and we are defeated. మనము ఓడిపోయిన జీవితాన్ని జీవిస్తాము. There are so many people in this ఎంతో world మంది ఉన్నారు ఈ లోకంలో looking for marriage. వివాహం కొరకు చూస్తూ ఉన్నారు. Parents are worried about their children not getting married. తల్లిదండ్రులు ఇంకా వివాహం కావడం లేదు అని చింతిస్తూ ఉంటారు. Children are worried about why the marriage is getting delayed. ఎందుకు ఆలస్యం అవుతుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు పిల్లలు. I think I'm not good. నేను బాగలేను అనుకుంటా, I think my height is not good. నేను సరిగ్గా పొడవలేను అనుకుంటా, I'm not fair. నేను తెల్లగా లేను అనుకుంటా అని కొంతమంది. That is the reason people are rejecting. అందుకే నన్ను చేసుకొని అనుకుంటున్నారు అనుకుంటారు. We think wrong. మనము తప్పుగా ఆలోచిస్తాం, And we live in a defeated zone. మనము ఓడిపోయిన ప్రాంతంలో మనం నివసిస్తూ ఉంటాము. But the word of God doesn't say that. కానీ దేవుని యొక్క వాక్యం అలాగే చెప్పాలి. The word of God this morning, ఉదయకాలం దేవుని యొక్క be done వాక్యము, unto you according to your faith. నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక. If I speak the word of God in my life, నా జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను చెప్తూ ఉంటే I am healed. నేను స్వస్థత I am a పొందుకున్నాను, conqueror. నేను జయించిన వాడిని, I am victorious. నేను జయం పొందుకున్న I am వాడిని, delivered. నేను Delivered. విడుదల పొంది ఉన్నాను. When we utter these words, మనం ఎప్పుడైతే ఆ మాటలు పలుకుతూ ఉంటామో, these are the words ఈ మాటలు based on the word of God. దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉన్నాయి. The word of God says in Philippians 4:13, దేవుని యొక్క I can do all things through Christ who ఫిలిప్పీయులకు strengthens రాసిన me. పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చెప్తుంది, నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను అని చెప్తూ ఉన్నది. The word of God says, seek ye first మొట్టమొదటి the kingdom of God, దేవుని యొక్క రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, and all these things shall be added unto you. అప్పుడు ఇవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి అని. We need to seek God. మనం మొట్టమొదటి దేవుని వెతకాలి. You need to put your life in action. నీ యొక్క జీవితాన్ని క్రియారూపంలో పెట్టుకోవాలి. Then when you seek the kingdom of God, మనం ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతామో, you will work hard for your job. నీ యొక్క పనిలో నువ్వు కష్టపడి పనిచేస్తావు. God will lead you to work hard. దేవుడే నిన్ను నడిపిస్తాడు కష్టపడి పనిచేయడానికి. Please remove this wrong illusion from your life. మీరు ఇలాంటి తప్పుడు ఊహలన్నీ కూడా తీసివేసేసుకోండి. Only praying ప్రార్థన మాత్రమే, without working hard కష్టపడి పని చేయకుండా is again it's a wasted effort. మనం ప్రార్థన చేస్తూ పని మాత్రం కష్టపడము అని అంటే అది సరైన అనుభవం కాదు. Because the word of God says, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, faith without works is dead. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెబుతూ There was an evangelist, whom I always look into when it comes to making miracles, deliverance all over the world. ఒక సువార్థికుడు ఉన్నాడు, ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు, ఆయన ద్వారా అనేకమైన అద్భుతాలు సూచక్రియలు జరుగుతూ ఉంటాయి. She's a lady. Amen. She's a lady. Her name is Catherine Kuhlman. ఆమె గొప్ప సువార్థికురాలు, ఆమె పేరు క్యాథరిన్ కుల్మెన్. She says, I can do all things through Christ. ఆమె అంటది, నన్ను బలపరచు క్రీస్తులో నేను సమస్తము చేయగలను. And then she says, millions of Christians keep praying, sitting in an easy chair, but they don't go out and work. ఎంతో మంది లక్షల కొద్ది క్రైస్తవులు కుర్చీలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ బయటికి వెళ్ళి వాళ్ళు ఏమాత్రం పని చేయరు. And she works for 18 hours a day. ఆమె రోజుకి 18 గంటల సేపు పని చేస్తుందండి. And she became one of the most richest evangelists in the world. ఆమె చాలా ధనవంతురాలైన శక్తివంతమైన స్వార్థికురాలుగా ఉన్నది. And she had a lot of giftings of the Holy Spirit. అనేకమైన తలాంతులు ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుని తలాంతులు. James 2:26. It says, యాకోబు రాసిన పత్రిక faith without works is dead. 26వ వచనం. Faith without works is dead. ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. Blind men, as I said, did not sit at the same place saying we are blind, we can't see, so we can't walk,
we can't follow. అక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ఆ గుడ్డివారు, మేము గుడ్డివాళ్ళము, మేము ఇక్కడే కూర్చుంటాము, మేము ఆయనని వెంబడించలేము, మేము కనుగొనలేము అని ఏమాత్రం అనలేదు వాళ్ళు. But కానీ they cried out saying, వాళ్ళు కేకలు వేశారు, Son of David, have దావీదు mercy upon కుమారుడా, us. మా ఎందుకు కనికరించండి అని అన్నారు. You know, amen. Amen. ఆమేన్. As every word ప్రతి ఒక్క మాట they released, వాళ్ళు విడుదల చేసింది the words of faith, విశ్వాసంతో కూడిన మాట, words of assurance, మరి ఒక నిశ్చయతతో కూడిన మాటలు. because they know ఎందుకంటే వారు ఎరిగి ఉన్నారు, that this Son of David ఈ కుమారుడు దేవుడు will దావీదు heal us కుమారుడు. from the blindness. ఆయన గుడ్డితనం నుంచి ఆయన స్వస్థత తీసుకొస్తారు. So they cried out. First వాళ్ళు thing. కేకలు వేశారు మొట్టమొదట. Second thing, రెండవదిగా they followed him. ఆయన వెంబడించారు. Who has helped them, we don't know. They are blind. ఎవరు సాయం చేశారో మనకి తెలియదు. And then the third thing, మూడవదిగా they met Jesus. వాళ్ళు యేసుక్రీస్తుని వారు వెంబడించారు. Many of us Christians here, ఎంతో మంది క్రైస్తవులు those who are listening to this on the online service, ఎవరైతే వింటున్నారో మీరందరూ కూడా we cry out to Jesus when we have problems. మనకి సమస్యలు ఉన్నప్పుడే మనం దేవునికి మనం మొర పెడుతూ ఉంటాము. We follow him. ఆయన్ని మనం వెంబడిస్తాము. And then we go after him, seeking for our things where we are failing in our lives. మన జీవితంలో ఎక్కడైతే విఫలత పొందుకుంటూ ఉంటామో అక్కడ ఆయన కొరకు అడుగుతూ ఉంటాం, అక్కడ ఆయన సహాయం. And then we also go almost to the encounter to meet Jesus. మనము వెళ్తాము, యేసుక్రీస్తు వారిని కలుసుకోవడానికి అక్కడ ఉంటాము. But then, అయినప్పటికీ when the right time comes, సరైన సమయం వచ్చినప్పుడు we falter in our faith. మనము విశ్వాసములో మనము నిలిచిపోతూ ఉంటాము, Hey, కోల్పోతూ ఉంటాం. you know why? మీకు తెలుసా ఎందుకు? Instead of looking to Jesus, యేసు వైపు చూసేదానికి బదులుగా oh, this is impossible. ఇది అసాధ్యం అని This is అనుకుంటున్నాం. difficult situation. ఇది చాలా క్లిష్టమైన I పరిస్థితి. cannot get a new job. I cannot get a new నేను job. కొత్త ఉద్యోగం నేను పొందుకోలేదు. I cannot get married. నేను వివాహం అవ్వదు, నాకు I am sick. నాకు అనారోగ్యం ఉన్నది. When you come to that situation, నువ్వు ఆ పరిస్థితి, ఆ స్థితికి వచ్చినప్పుడు final moment you falter. నువ్వు అక్కడ పడిపోతావు చివరి శిక్షలో. So the word of God is clear. ఇక్కడ దేవుడి యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నది. They met Jesus, this blind man. ఈ గుడ్డి వారు యేసుక్రీస్తుని కలుసుకున్నారు. Then when Jesus asked them, అప్పుడు యేసు ప్రభు వారిని అడిగారు, do you think what can I do for you? నేను మీకు ఏం చేయగలను అని అన్నారు. Do you believe that I can do this for you? మీరు నమ్ముతున్నారా నేను ఇది మీకు చేయగలను అని అన్నారు. Two words, రెండు మాటలు, powerful words from their life. వారి జీవితంలో చాలా శక్తితో కూడబడిన, విశ్వాసము కూడబడిన మాటలు. Yes, Lord. అవును ప్రభువా. And the Lord said, అప్పుడు ప్రభు అన్నాడు, be done unto you according to your faith. నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక అన్నాడు. Amen. ఆమేన్. So these three things are very important. కాబట్టి ఈ మూడు విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. Love, ప్రేమ, faith, విశ్వాసము obedience. మరియు విధేయత. Love, faith, obedience. A triangle. విశ్వాసము, విధేయత, ప్రేమ, Obedience. ఒక త్రిభుజాకారం. Yeah. So when you have love and faith, నీకు విశ్వాసము, ప్రేమ ఉన్నట్లయితే your obedience towards God will be higher. దేవునికి నీ పట్ల, నీ యొక్క విధేయత దేవుని పట్ల ఏమున్నదో అది ఎక్కువ అవుతూ ఉంటది. As your love and faith grows and grows, నీ యొక్క విశ్వాసము, ప్రేమ ఎదుగుతూ ఉన్నప్పుడు your obedience will grow. నీ యొక్క విధేయత కూడా ఎదుగుతుంది. Let us come back to this word. దేవుని యొక్క వాక్యం వైపు మళ్ళా వెళ్తాము. Life and death are in the power of the tongue. జీవ మరణములు నాలుక వశము అని సామెతల గ్రంథంలో రాయబడి When ఉన్నాయి. you get up early morning, నువ్వు ఉదయాన్నే లేచినప్పుడు what are you thinking? నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు? Do you think you are defeated early in the morning itself? ఉదయాన్నే నువ్వు ఓడిపోతున్నావా? When ఆలోచనతో ఉన్నావా? then the entire day will be defeated. నువ్వు అలా ఆలోచిస్తూ లేచినట్లయితే నువ్వు దినమంతా కూడా ఓడిపోయినట్లుగానే ఉంటావు. Death and life are in the power of the tongue. జీవ మరణములు నాలుక వశము.
Are you thinking that everybody is cursing you? అందరూ నన్ను శాపనార్థాలు పెడుతున్నారని నువ్వు Everybody is rejecting you. అందరూ నన్ను తృణీకరిస్తున్నారని నువ్వు అనుకుంటున్నట్లయితే, Everybody thinking I'm a nobody. నేను ఏమి ఎన్నిక లేని దాన్ని, ఎన్నిక లేని వాడిని అనుకున్నట్లయితే నువ్వు, I'm unwanted in the society. నేను ఇక్కడ సమాజంలో నేను ఏమాత్రం నేను పనికిరాని వాడిని అనుకుంటున్నట్లయితే, I'm a useless person. నేను ఎందుకు పనికిరాని, నాకు ఎవ్వరు నన్ను కోరుకోవడం లేదు అనుకున్నట్లయితే, The world has rejected me. ఈ లోకం నన్ను విడిచిపెట్టేసింది అని Whatever I'm doing, నేను I'm ఏమి a failure. నేను ఒక అపజయం పొందుతున్నాను అన్నట్లయితే, Are you on the crossroads this morning? ఆ ఉదయకాలం అటువంటి సందిగ్ధత పరిస్థితిలో నువ్వు ఉన్నావా? There is a good news for you this ఈ morning. ఉదయాన్నే నీకు ఒక శుభవార్త ఉన్నది. Good news for all of us. మన అందరి కొరకు శుభవార్త. That is, అది death and life are in the power of the tongue. జీవమరణములు నాలుక వశము. The words of life, the words of power, శక్తితో నింపబడిన మాటలు we should express and declare. మనము మనం చెబుతూ ఉండాలి, అలాగ ప్రకటించాలి. Then we will be victorious అప్పుడు మనం జయం చూస్తాము. and we will conquer Satan. మనము అపవాదిని జయిస్తాము. We will conquer situations that look impossible in our lives. మన జీవితంలో అసాధ్యం అని అనుకున్న పరిస్థితులన్నిటిని మనం జయిస్తాము. Amen. ఆమేన్. There was a person ఒక వ్యక్తి ఉన్నాడు in the Bible. బైబిల్లో. I won't tell you the name of the person. నేను ఆ వ్యక్తి పేరు నేను చెప్పను. If I tell, you know the story. నేను ఒకవేళ చెప్తే మీకు ఆ కథ అంతా తెలిసిపోతుంది. And he was rejected in his own family. ఆయన సొంత కుటుంబంలోనే ఆయనని తృణీకరించారు. The father did not, he thought he was short in stature. తండ్రి అనుకుని ఉండవచ్చు, నేను పొట్టివాడిని అని అనుకుండవచ్చు. The son, the youngest son, was short in stature. చిన్న కుమారుడు పొట్టివాడు. So the father thinks, తండ్రి అనుకుని ఉండొచ్చు, he's a short fellow. ఆయన పొట్టివాడు అని అనుకుని ఉండొచ్చు. So we'll put him to look after the sheep. ఆయనని మనము గొర్రెల్ని కాయడానికి పెడదామా అని అనుకున్నాడు. But his first, all the sons, the elder, the second, the third, they were very handsome. పెద్ద కొడుకు, రెండో కొడుకు, మూడో కొడుకు, నాలుగో కొడుకు మంచి పెద్ద ఆజానుబాహుల్లాగా ఉండి అందగాళ్ళై ఉన్నారు వాళ్ళు. They were intelligent. వాళ్ళు చాలా తెలివైన వారు. They were very active. వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు, Oh, బలమైన. father likes them very much. తండ్రి వాళ్ళని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. Oh, he loves them. వాళ్ళని ఎంతో ప్రేమిస్తున్నాడు తండ్రి. But I don't know, he discarded that youngest son. చిన్నవాడిని మాత్రం ఎందుకో అంత ఇష్టపడలేదు ఆయన. And then he puts them under the army of Israel. పెద్దవాళ్ళందరినీ కూడా సైన్యంలో పెట్టాడు, ఇశ్రాయేల్ సైన్యంలో పెట్టారు. Commanders. వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు ఆ సైన్యంలో, ఇశ్రాయేల్ సైన్యంలో. And they were very important in the sight of King Saul, who was the king of that Israel. రాజైన సౌలు దృష్టికి వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వారు. And King Saul liked them very much. సౌలు వారిని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. Because they might have won many wars for him. ఎందుకంటే వారు ఎన్నో యుద్ధాలు గెలిచి ఉండవచ్చు. And then this young boy, ఈ యవనస్తుడు, he was rejected. ఆయన తృణీకరించబడ్డాడు. Like how many of you are thinking this morning. ఎంతో మంది ఎలాగ మీరు ఆలోచిస్తున్నారో అలాగా. He was rejected by his own family. ఆయన సొంత కుటుంబమే ఆయనను తృణీకరించింది. He was rejected by his own brothers. ఆయన సొంత అన్నలతోనే ఆయన తృణీకరించబడ్డాడు. And then he was all alone. ఆయన ఒంటరిగా ఉండేవాడు. But then he had something supernatural in his life. ఆయన జీవితంలో ఒక అసాధారణమైన తలాంతు ఉన్నది. He trusted God. ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాడు. He had faith in the word of God. ఆయనకి దేవుని యొక్క వాక్యంలో విశ్వాసం ఉన్నది. And he obeyed the word of God. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాడు. And the most important thing is, చాలా ప్రాముఖ్యమైనది ఏమైనదంటే, he loved the Lord God very much. దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. And
He loved him so much. ఆయన ఎంత ప్రేమించాడంటే దేవుణ్ణి, While he was looking after the sheep, ఆ గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు he had lot of time. ఆయనకి ఎంతో సమయం ఉండేది. Oh, he used to sing songs and praise and worship God. ఆయనను ఎంతో దేవుణ్ణి ఆరాధిస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి గణపరుస్తూ ఉండేవాడు. Oh, he did not worry about what the world is thinking about him. ఈ లోకము ఆయన గురించి ఏం ఆలోచిస్తుందో ఏమీ అనుకోలేదు. And one day, ఒక్కరోజు the king Saul and his army and the entire Israelite army disobeyed God. రాజు అయిన సౌలు మరియు ఆ సైన్యం అంతా కూడా దేవునికి అవిధేయతలో ఉన్నారు. And when they disobeyed God, ఎప్పుడైతే వారు అవిధేయతలో ఉన్నారో they lost the faith in God. వారు విశ్వాసాన్ని కోల్పోయారు. And when you will disobey God, నువ్వు ఎప్పుడు దేవుడికి అవిధేయత చూపిస్తావు? when you don't love him. ఆయన నువ్వు ప్రేమించకపోయినట్లయితే, మొదటి స్థానం ఇవ్వకపోతే. When you love God, నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, have you seen that evangelist మనము wife? ఆ సువార్తికురాలు చూసినట్లుగా, And she loved him, that's why she obeyed. ఆమె ఎంతో ప్రేమించింది, అందుకే విధేయత చూపించింది. And here also, ఇక్కడ కూడా these people rejected God by disobeying him. ఆయనకి అవిధేయత చూపిస్తూ ఎంతో తృణీకరించారు. They rejected the Lord God. దేవుణ్ణి తృణీకరించారు. And let us see the first Samuel మొదటి 17 chapter. సమయాలు 17వ అధ్యాయం మనం చూద్దాము. And here, ఇక్కడ see one thing which, when you, this is a very familiar story. ఇది చాలా మనందరికీ తెలిసినదే. But this is what I want to share with you. నేను మీతో పంచుకోవాలనుకున్నది ఇదే. Every time you read God's word, నువ్వు ప్రతిసారి దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు it can be the same story. అది అదే కథ అయి ఉండవచ్చు. But God gives you దేవుడు నీకు great mysteries. గొప్ప గొప్ప మర్మాలు ఇస్తారు దానిలోవి. God gives you దేవుడు మీకు great understanding, గొప్ప గ్రహింపు ఇస్తారు దానిలో. great revelation from the word of ప్రత్యక్షతలు God. ఇస్తారు దేవుని యొక్క వాక్యంలో. I would like to share what God revealed to me. దేవుడు నాతో పంచుకున్నది నేను మీతో చెప్తాను. Please listen to it very carefully. జాగ్రత్తగా వినండి. See, when we obey God more and more, మనం ఎక్కువ దేవునికి విధేయత చూపిస్తున్నాం. the size of God becomes bigger and bigger in your life. మన జీవితంలో దేవుని యొక్క ఆ రూపం ఇంకా పెద్దగా అవుతూ ఉంటది. And when we obey Him, మనం ఎప్పుడైతే ఆయనకు విధేయత చూపిస్తామో, our love grows towards Him. ఆయన పట్ల మన ప్రేమ ఎదుగుతూ ఉంటది. So keep on obeying God. కాబట్టి విధేయత చూపిస్తూ ఉండండి. And we see the power of God becoming more and more in our life. మన జీవితంలో దేవుని యొక్క శక్తి ఎదుగుతూ ఉంటది. The whole world will reject you. ఈ లోకమంతా నిన్ను తృణీకరించవచ్చు. But when you obey God, నువ్వు ఎప్పుడైతే దేవునికి విధేయత when you చూపిస్తావో, love Him, నువ్వు ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తావో, your faith grows. నీ యొక్క విశ్వాసం పెరుగుతది. And great things గొప్ప సంగతులు God will do beyond your understanding. నీ గ్రహింపలేనంత గొప్ప సంగతులు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. And when you obey Him, నీవు ఎప్పుడైతే ఆయనకి విధేయత చూపిస్తావో, God will place you at the right time, at the right place, and you will get blessings beyond your understanding. దేవుడు నీకు సరైన చోట సరైన ప్రదేశంలో పెడతారు. అప్పుడు నీవు గ్రహించలేని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. But there is something here. ఇక్కడ When you disobey God, ఎప్పుడైతే నువ్వు అవిధేయత చూపిస్తావో, you will be at the wrong place at the wrong time, and you will receive, the consequence. నువ్వు సరైన చోట ఉండవు, సరైన నిర్ణయాలు తీసుకోవు, విపరీతమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటావు. When you disobey God, నువ్వు ఎప్పుడైతే అవిధేయత చూపిస్తావో, I will repeat this, when you disobey God, ఎప్పుడైతే అవిధేయత చూపిస్తావో, you will be at the wrong place at the wrong time, and you will receive the consequences. నువ్వు సరైన చోట ఉండవు, సరైన సమాధానం ఉండదు, వ్యతిరేకమైన పరిస్థితులను పొందుకుంటావు. And you will face disappointments and dejection in life. అప్పుడు నువ్వు ఎంతో నిరుత్సాహము ఎదుర్కొంటావు. So faith is very important in our life. విశ్వాసం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. And what did this David do? ఇక్కడ దావీదు ఏం చేశాడు? Prophet Samuel, సమూయేలు ప్రవక్త God tells him, ఆయన
చెప్తున్నాడు. Why are you crying for King Saul? సౌలు రాజు గురించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? He has disobeyed me. ఆయన నాకు అవిధేయత చూపించాడు. Go to that house of నువ్వు ఆ ఇంటికి Jesse. వెళ్ళు, యెషయి ఇంటికి వెళ్ళు. Jesse. యెషయి. And there is a person whom I am anointing as king. ఒక వ్యక్తిని నేను అభిషేకిస్తాను, నేను రాజుగా. And you know what happens there? అక్కడ ఏం జరిగిందో The eldest one will first, Jesse will send. యెషయి ఆయన పెద్ద కుమారుని పంపిస్తాడు. And you look very handsome. ఆయన చాలా అందంగా Oh, ఉన్నాడు. he looks very tall. ఆయన చాలా పొడవుగా, రూపం చూస్తే ఎత్తుగా ఉన్నాడు. Samuel thinks in his mind, ఆయన అనుకుంటూ ఉన్నాడు లోపల సమూయేలు, he is the man for king. నిజంగా ఈయననే దేవుడు రాజుగా But అభిషేకిస్తాడేమో then సమూయేలు the అనుకుంటున్నాడు. Lord tells him, కానీ దేవుడు ఆయన don't look at అంటున్నాడు, the outward appearance. బయట రూపం నువ్వు చూడొద్దు అని అంటున్నాడు. Look at the heart. ఆయన హృదయాన్ని చూడు అని And అన్నాడు. all these sons, handsome, first, second, third, all those people will come. అందరూ మంచి రూపము, ఎత్తు, బలము ఉన్న వాళ్ళు One by అందరూ one. వస్తారు. ఒకరి తర్వాత ఒకటో పెద్ద And కుమారుడు, రెండో everybody కుమారుడు, are మూడో rejected. కుమారుడు, అందరినీ కూడా దేవుడు ఈయన కాదు ఇతన్ని కాదు, నేను ఈయన కోరుకోలేదు అని చెప్తాడు. The wonder of his own father, ఆయన తండ్రి ఆశ్చర్యపోతున్నాడు. యెషయి he says, he doesn't say, I have a son, he is looking after the sheep. యెషయి ఏమి చెప్పడం లేదు. ఒక కొడుకున్నాడు, ఆయన గొర్రెలు కాస్తున్నాడని ఏం చెప్పడం లేదు. His own son, he is not telling. ఆయన సొంత కొడుకే దావీదు అక్కడ గొర్రెలు కాస్తున్నాడు. ఆయన గురించి సమూయేలు ఏం చెప్పడం, సమూయేలుకి యెషయి ఏం చెప్పడం లేదు. Then Samuel has to ask him, సమూయేలు అప్పుడు అడుగుతున్నాడు, do you have any other son? ఇంకా ఎవరైనా కొడుకులు ఉన్నారా నీకు అని అన్నాడు. Then he said, అప్పుడు అంటాడు yes, I యెషయి, have a son. అవును నాకు కొడుకున్నాడు. Oh, he is a short person. ఆయన చిన్నగా He looks ఉంటాడు. after the sheep. అక్కడ ఆయన గొర్రెలు కాస్తున్నాడు. He is not suitable for this ఆయన army. ఈ సైన్యంలోనికి రావడానికి ఆయన ఏమాత్రం అంత పనికిరాడు అని అంటాడు. But then he says, bring him. ఆయన తీసుకురా అని అంటాడు. And then when he comes, ఆయన వచ్చినప్పుడు the Lord tells him, దేవుడు ఆయనతో చెప్తాడు సమూయేలు తోటి, he is the person ఇతనినే నేను ఎన్నుకున్నాను అని who is అన్నాడు. the king of Israel. ఇతడే రాబోయే దినాల్లో ఇశ్రాయేలు రాజుగా ఉంటాడు. Because ఎందుకంటే David loved the Lord. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. David obeyed the Lord. దావీదు దేవునికి విధేయత చూపించాడు. David trusted the Lord. దావీదు దేవుని యందు నమ్మిక ఉంచాడు. He was a nobody. ఆయన ఏమి ఎన్నిక లేనివాడు. He was rejected. ఆయన తృణీకరింపబడిన వాడు. But అయినప్పటికీ God chose him. దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. And he became the king of Israel. అప్పుడు ఆయన దేవుడు చిత్తం ప్రకారము ఇశ్రాయేలు రాజుగా అభిషేకింపబడ్డాడు. When we see మనం చూసినట్లయితే the king Saul రాజు అయిన సౌలు and the entire Israelite army, ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా they were terrorized వాళ్ళు ఎంతో భయపడిపోతున్నారు. because of the Goliath. గొలియాతుని చూసి భయపడిపోతున్నారు, దాక్కుంటున్నారు. Every morning they see Goliath. ప్రతి ఉదయము వెళ్ళి గొలియాతుని చూస్తున్నారు. When the Goliath comes out అక్కడ గొలియాత్ బయటికి వచ్చినప్పుడు and shouts at Israelites, ఇశ్రాయేలీయుల పట్ల గట్టిగా కేకలు వేసినప్పుడు, when he shouts, గట్టిగా మాట్లాడుతున్నప్పుడు they were dismayed and terribly afraid. వాళ్ళు చాలా భయంతో పట్టబడి వాళ్ళు దాక్కుంటున్నారు పారిపోయి. You can see 24th verse, 1 Samuel 17:24. 17వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, And all the men of Israel, when they saw the man, fled from him and were dreadfully afraid. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 24. 24వ వచనం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులందరినీ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, They were dreadfully afraid. వాళ్ళు ఎంతో భయపడిపోతున్నారు. Why they are afraid? వాళ్ళు ఎందుకు భయపడిపోతున్నారు? Because ఎందుకంటే they have disobeyed God. వాళ్ళు దేవునికి అవిధేయత చూపించారు. When we disobey God, మనం ఎప్పుడైతే అవిధేయత చూపిస్తామో the presence of God will leave us. దేవుని యొక్క సన్నిధి మనల్ని విడిచి The వెళ్ళిపోతుంది. power of God will leave us. దేవుని యొక్క శక్తి మన నుంచి పోతుంది. And we cannot experience the strength
ఆయన యొక్క బలము మనం అనుభవించలేము. And this is what happened to them. అదే వాళ్ళకి జరిగింది. How many days they were terrorized? వాళ్ళు ఎంత కాలం వాళ్ళు అలాగా పారిపోతూ ఉన్నారు? 40 days and 40 40 nights. రోజులు ఆ గొలియాత్ మాటలు వినడం, పారిపోవడం. We also in this world, మనము కూడా ఈ లోకంలో we are terrorized by many circumstances in our lives. మన జీవితంలో అనేక పరిస్థితులు బట్టి మనం మిక్కిలి భయపడుతూ ఉంటాము. Different situations. రకరకాల పరిస్థితులు. We are worried, we are anxious, మనము we are troubled at all times. సో ఆతృత కలిగి ఉంటాము, ఎంతో కష్టంలో ఉంటాము. And you know what this and they did? వాళ్ళు ఏం చేశారు? They all kept silent వాళ్ళు మౌనంగా ఉన్నారు. when Satan attacks us. అపవాది మనల్ని ఎదుర్కొంటున్నప్పుడు, When you are obeying the word of God, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తావో it will run away. అది పారిపోతుంది. But when we disobey God మనం ఎప్పుడైతే మనము అవిధేయత చూపిస్తామో and we get into the captivity of Satan, మనము ఆ అపవాది యొక్క హస్తాల్లోకి పట్టబడతాము. and what happened? Cutting short the story, మనం అంత చిన్నగా ముగించినట్లయితే, father says, David, తండ్రి అంటాడు, దావీదు ఉన్నాడు అని అంటాడు, you go to your brother's place. నువ్వు వెళ్ళి మీ అన్నల దగ్గరికి వెళ్ళు. Oh, more than 1 month they did not come. We do not know. More than lot of days have passed. చాలా రోజులు అయిపోయింది, వాళ్ళు ఇంకా రాలేదు, నువ్వు వెళ్ళి మీ అన్నలను చూసి రాని తండ్రి దావీదుని పంపిస్తాడు. But it says 40 days Goliath tormented them. 40 రోజులు ఆ మాటలతో గొలియాతు వారిని, That means 40 days they did not go home. 40 రోజుల పాటు వారి ఇంటికి వెళ్ళలేదు. So David was sent by his father. దానిని బట్టి దావీదుని తండ్రి అక్కడికి పంపించారు యుద్ధం. And David goes to that place. దావీదు అక్కడికి వెళ్తాడు. And when he went to that place, ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు how did he go? ఎలాగ వెళ్ళాడు? He was praising God. ఆయన దేవుని He స్తుతిస్తున్నాడు. had the joy of the Lord in his life. ఆయన హృదయంలో దేవుని యొక్క ఆనందం ఉన్నది. He had the power of the word of God in his life. ఆయన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యపు శక్తి ఉన్నది. He was a man of praising. ఆయన స్తుతించే వ్యక్తి అయి ఉన్నాడు. And as he went there, ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు he found the entire place silent. అక్కడంతా కూడా నిశ్శబ్దంగా ఉండడం చూస్తున్నారు. Why such a big army? అంత పెద్ద సైన్యం ఉంది అక్కడ. He observed that everybody were terrified. వాళ్ళంతా మిక్కిలి భయపడి ఉండడం చూశారు. And he was worried, wondering why so silent. వాళ్ళు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు. And then Goliath comes. అప్పుడు గొలియాత్ వస్తాడు. And then he shouts, అక్కడ అరుస్తూ ఉన్నాడు, is there anybody who ఎవరైనా fight with ఉన్నారా me? నాతో యుద్ధం చేయడానికి అని అంటున్నాడు. If I kill you, నేను మిమ్మల్ని చంపినాడు, we will overpower you. మేము మిమ్మల్ని గెలిచిన వాడు If మొత్తం. you kill me, నువ్వు నన్ను చంపినాడు, you can overpower us. మమ్మల్ని గెలిచిన వాడు Is there మొత్తం. anybody? ఎవరైనా ఉన్నారా అన్నారు. When David heard this, దావీదు ఎప్పుడైతే వింటాడో he was troubled. ఆయన ఎంతో In his spirit. హృదయములో ఆయన ఎంతో బాధపడ్డాడు. How can this టైం చూస్తున్నారా? How can this uncircumcised Christian ఈ సున్నతి లేనివాడు can question the children of the living God? ఈ జీవము గల దేవుని యొక్క సైన్యమును ఎలాగ తృణీకరించడానికి ఈ సున్నతి లేనివాడు ఎవరు అని అంటున్నారు. And that is the word that he used. ఆ మాట అతను వాడాడు. The power from his mouth. అతని నోట్లోంచి ఒక శక్తి విడుదలైంది. How can this uncircumcised Philistine defy the armies of the ఈ living సున్నతి God? లేని ఫిలిస్తీయుడు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఎవరితను అని అన్నాడు. And then he says, అప్పుడు అన్నాడు, this day ఈ రోజు I will kill you. నేను నిన్ను చంపివేస్తాను. This day the Lord will deliver you into my hand. ఈ రోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడని And చెప్పాడు. I will strike you నేను నిన్ను పడేస్తాను, and take your heart from you. నీ యొక్క తల నా చేతికి వస్తుందని చెప్పి. 46th verse. 46వ వచనం మనం చూసినట్లయితే, This day the Lord will deliver you into my hands. ఈ దినమున దేవుడు నిన్ను నాకు అప్పగిస్తాడు అని చెప్పాడు. యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును.
This is the Lord's doing. ఇది ప్రభు చేసిన కార్యం. This is the Lord's battle. ఇది దేవుని యొక్క యుద్ధము. The battle is the Lord's. యుద్ధము దేవునికి చెందినది. So dear beloved, కాబట్టి ప్రియమైన వాళ్ళారా, you can strengthen your faith మీ యొక్క విశ్వాసాన్ని మీరు బలపరచుకోవచ్చు by loving God దేవుని ప్రేమించడం ద్వారా, and by trusting God మరియు దేవుని యందు విశ్వాసం ఉంచడం and by ద్వారా, obeying God. మరియు దేవునికి విధేయత చూపించడం You can ద్వారా. say, I can do all things through Christ. మీరు చెప్పవచ్చు, నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను అని. Are you with me this morning? ఈ ఉదయకాలంలో మీరు నాతో ఉన్నారా? God can do great things in your దేవుడు మీ life. జీవితంలో గొప్ప గొప్ప సంగతులు చేయగలరు. Seek ye first the kingdom of God, మొట్టమొదటి దేవుడి రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. and all things shall be అప్పుడు అవన్నీ added. మీకు అనుగ్రహింపబడతాయి. When you have faith, మీకు ఎప్పుడైతే విశ్వాసం when you ఉంటుందో, have love, మీకు ప్రేమ ఉంటుందో, when you have obedience, మీకు విధేయత ఉంటుందో, God does great things in your దేవుడు life. గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. Shall we look to the Lord మనం in prayer ప్రార్థనలో దేవుని వైపు చూద్దాం. Shall we close our eyes? కళ్ళు మూసుకుందాము. and let us examine our lives? మనల్ని మనం పరీక్షించుకుందాము. Are you discouraged this ఈ morning? ఉదయకాలంలో మీరు నిరుత్సాహంలో ఉన్నారా? Are you disheartened? లేదా మీ హృదయం ఏదైనా విషయమైన చింతలో Is ఉన్నారా? failure making you disappointed in life? అపజయాల వల్ల మీరు ఏదైనా నిరుత్సాహపడుతూ ఉన్నారా? Because disobedience ఎందుకంటే అవిధేయత will not prosper us. అది మనల్ని ముందుకు But తీసుకెళ్ళలేదు. obedience will give you prosperity. విధేయత మనల్ని ముందుకు తీసుకెళ్ళి, Obedience will give you victory. విధేయత మనకి జయం ఇస్తుంది. And it will lead you to green pastures. అది మనల్ని పచ్చిక గల చోట్ల మనల్ని పరిణ చేస్తుంది. Shall we examine our మనల్ని lives మనం పరీక్షించుకుందాం. and commit ourselves to God? మనల్ని మనము దేవునికి అప్పగించుకుందాము. Our gracious Lord, thank you for this time you have given to us. ప్రభా, అత్యంత కృపగల దేవా, మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. Thank you, Lord. The life and death are in the power of the tongue. ప్రభా, జీవ మరణంలో నాలుక వర్షమని మాతో మాట్లాడినందుకు Help నీకు us to always వందనాలు declare ప్రభా. thy word of victory. ప్రభా, ఎల్లప్పుడూ నీ యొక్క మాటలు, జీవమునిచ్చే మాటలు, జయమునిచ్చే మాటలు పలికినట్లుగా సహాయం చేయండి And ప్రభా. Lord, this morning we come to you just as we are. ప్రభా, మేము ఎలాగున్నామో అలాగే మీ యొక్క సన్నిధికి వస్తున్నాము తండ్రి. Lord, help us to be rooted in your word. ప్రభా, నీ యొక్క వాక్యములో మేము ప్రభా బలంగా తండ్రి ఎదుగునట్లుగా, వేరు తన్నునట్లుగా సాయం So చేయండి that we'll be strong in faith ప్రభా. దాన్ని బట్టి మేము విశ్వాసంలో బలపడతాము and తండ్రి. we will love you more. ఇంకా ఇంకా ఎక్కువ మిమ్మల్ని ప్రేమిస్తాం తండ్రి. Lord, we commit ourselves into your మనం hands. మేము నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. In Jesus' mighty name we pray. యేసు బలమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. The grace of our Father and of the Son and the sweet fellowship of the Holy Spirit rest and abide with us, both now and forevermore. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును గాక. Amen. ఆమేన్. God bless you and have a blessed time. గాక. ఆశీర్వదింపబడ్డ వారంలో సమయాన్ని గడపండి. Amen.